వెల్కమ్ టు పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. వైసీపీకి చెందిన ఏపీ మాజీ మంత్రి విడుదల రజని మరిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఆయన్ను అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు. ఎడ్లపాడులో కంకర క్వారీ యాజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారని గోపితో పాటు విడుదల రజనీపై కేసు నమోదైంది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన ఏపీ వాసులకు సీఎం చంద్రబాబు నాయుడు నష్టపరిహారం ప్రకటించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళికి బుధవారం వైజాగ్లో నివాళులు అర్పించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు చంద్రబాబు. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 2 రోజుల పాటు పగలు వడగాల్పులు, రాత్రి వేళల్లో వేడి వాతావరణం నమోదవుతుందని వెల్లడించింది. నిజామాబాద్ జిల్లాలో బుధవారం అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 7 రోజుల జపాన్ పర్యటన ముగించుకొని బుధవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. పాక్ పౌరులకు ఇండియాలోకి ప్రవేశం నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇండియాలోని పాక్ పౌరులు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు కేంద్ర సమన్లు జారీ చేసింది. పాకిస్తాన్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైజ్ కు బుధవారం అర్ధరాత్రి తర్వాత ఈ సమన్లు పంపింది. ఆయనను పిలిపించి పాక్ మిలిటరీ దౌత్యవేత్తలకు పర్హోనా నాన్ గ్రాటా అధికారిక నోటీసులు అందించింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం సమీపంలో జరిగిన భయానక ఉగ్రదాడి ఘటన దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. గుర్తించిన 5గురులో 3 పాకిస్తాన్ జాతీయులు కాగా 2 జమ్మూ కాశ్మీర్కు చెందిన స్థానికులు ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాకిస్తానీ ఉగ్రవాదులను ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబూ తల్హాగా గుర్తించారు. భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు బెదిరింపులు వచ్చాయి. నేను చంపేస్తా అంటూ ఈ మెయిల్స్ వచ్చినట్లు ఢిల్లీ పోలీసులకు గంభీర్ ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన సైబర్ సెల్ ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపారనే దానిపై విచారణ చేపట్టింది. గురువారం బంగారం ధర భారీగా తగ్గింది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు తగ్గుముఖం పట్టినట్లు గమనించవచ్చు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,170 రూపాయలుగా పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,550 రూపాయలు పలికింది. 1 కేజీ వెండి ధర 1,741 రూపాయల వరకు పలుకుతోంది. దేశీయ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 147 పాయింట్ల నష్టంతో 79,962 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 77 పాయింట్ల నష్టంతో 24,251 వద్ద కొనసాగుతోంది. ఆసియా పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా కొనసాగుతున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.